Okay, so dear students, in previous video I explained about the nature and scope of political science. అంటే మీకు డౌట్ రావచ్చు, సార్ ఒకే చెప్తాను. యాక్చువల్గా మనకి ఉన్నటువంటి మొదటి టాపిక్లో అంటే మొదటి చాప్టర్లో కేవలం ఒకే ఒక క్వశ్చన్ ఇంపార్టెంట్. ఏంటి ఆ క్వశ్చన్ అంటే డిఫైన్ పొలిటికల్ సైన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ స్కోప్ అని చెప్పేసారు. అయితే దాంట్లో ద రిలేషన్షిప్ బిట్వీన్ అదర్ సోషల్ సైన్సెస్ అంటే ఇతర శాస్త్రంతో రాజనీతి శాస్త్రానికి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, ద ఇంపార్టెన్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఏంటంటే ఒక మంచి పౌరుని సృష్టించేటువంటి జస్ట్ లైక్ ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద స్కూల్ ఆఫ్ ద సిటిజన్స్. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు తెలుస్తుంది స్కూల్ వాల్యూ, కాలేజ్ వాల్యూ. ఎందుకంటే ప్రతిరోజు స్కూల్కి పోయినప్పుడు మనం ఒక 2 రోజులు సెలవు వస్తే, సార్ ఎప్పుడు సెలవు సార్, వి డూ ఎంజాయ్ అన్నా. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి సెలవులే మనకి, అంతేనా? ఇప్పుడు ఆ ఇంటి దగ్గర ద బోర్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, మన ముందు ఒక బోర్ వాతావరణం క్రియేట్ అయింది. అంటే టైంపాస్ కాకుండా, సరే ఇప్పుడు సెల్ ఉన్నాయి కాబట్టి టైంపాస్ అవుతుందేమో మీకు. అది కూడా ఎంతసేపు ఇచ్చి కొద్దిసేపే. అదే నో ప్రెజెంట్, నో ఫ్రెండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, నో టీచర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ఓన్లీ యు ఆర్ ఓన్లీ వన్ ఇన్ యువర్ హౌస్. మీ ఇంట్లో ఒక మనిషి, మీ పేరెంట్స్ మాత్రమే. సో మన 2 సంవత్సరాలు మనది వృధా అయిపోయింది కరోనా వల్ల, పాస్ అయిపోయాం. సో నువ్వు క్వాలిటీ ఈజ్ ఇన్ ద సైడ్ ఆఫ్ రివర్స్. ఫస్ట్ యూ క్రియేట్ క్వాలిటీ. సో దట్ క్వాలిటీ ఈజ్ క్రియేటెడ్ బై స్కూల్స్. నో స్కూల్స్ నో నాలెడ్జ్. మీ అందరికీ తెలుసు. ప్రత్యక్ష ఉదాహరణ మీరే చెప్తారు. రేపు స్కూల్స్ కాలేజ్ అయిన తర్వాత, సార్ మాకు బాగా బోర్ వచ్చింది అంటాం. ఎవరు చేయాల్సిన వాడే చేశారు. ఒక విద్యార్థి స్కూల్కి పోవాలి, ఒక టీచర్ స్కూల్కి పోయి ఈ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాబట్టి అనేది మీ అందరికీ ఏంటంటే ద పొలిటికల్ సైన్స్ ఇట్ క్రియేట్స్ గుడ్ సిటిజన్స్. ఒక చక్కటి పౌరుణ్ణి పొలిటికల్ సైన్స్ మాత్రమే క్రియేట్ చేస్తుంది. జస్ట్ లైక్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు స్కూల్, ఒక పాఠశాల పొలిటికల్ సైన్స్ అనేది. ఇట్ గివ్ నాలెడ్జ్ టు ద సిటిజన్స్. పౌరులకి విజ్ఞానాన్ని అందిస్తుంది పొలిటికల్ సైన్స్ అని మనం ఎంత చెప్పినా కానీ ఇట్ క్రియేట్స్ నాలెడ్జ్ టు ద సిటిజన్స్. ఇట్ బిల్డ్స్ గుడ్ సిటిజన్స్. ఒక మంచి పౌరుని మాత్రమే సృష్టించడానికి రాజనీతి శాస్త్రం దోహదపడుతుంది అనేది మనం ఫస్ట్ టాపిక్లో చూసాం. అందువల్ల దీంట్లో అప్పుడే అయిపోయిన ఫస్ట్ చాప్టర్ అనడానికి అందులో ఉన్నటువంటి క్వశ్చన్ ఒకే ఒక క్వశ్చన్, దట్ ఈస్ డిఫైన్ పొలిటికల్ సైన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ స్కోప్. అదర్ సోషల్స్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ రిలేషన్స్ బిట్వీన్ పొలిటికల్ సైన్స్ అండ్ అదర్ సోషల్ సైన్సెస్ అనేది అవాయిడ్ చేశారు. ఎందుకంటే 30% సిలబస్ కూడా అకార్డింగ్ టు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కరోనా వల్ల 30% సిలబస్ తగ్గించారు. లాస్ట్ ఇయర్ సిలబస్ ఈ సంవత్సరం కూడా కంటిన్యూ చేయమన్నారు. కాబట్టి 30% సిలబస్ అది డిలీట్ అయింది. కాబట్టి ఆ టాపిక్ గురించి మనము డు నాట్ డిస్కస్ అబౌట్ ద టాపిక్ ఆఫ్ దట్. అర్థమైన క్లారిటీగా. సో ఇక్కడి నుంచి దీంట్లో కూడా మనకి ఈ దీస్ లెసన్ సో వెరీ వెరీ పవర్ఫుల్ లెసన్ ఆఫ్ యూ, ద స్టేట్ అండ్ సావర్నిటీ. సో అసలు రాజ్యం అంటే ఏంటి, రాజ్యానికి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే కారకాలు అంటారు. ఏంటి ఎలిమెంట్స్ అంటే ముఖ్య లక్షణాలు. రాజ్యం యొక్క ముఖ్య లక్షణం, రాజ్యం యొక్క ముఖ్య లక్షణాలు ఏమంటాం, ఎలిమెంట్స్ అంటాం. ఎలిమెంట్స్ ఆఫ్ ద స్టేట్, రాజ్యం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి అనేది మనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి టాపిక్. సో హియర్ ద స్టేట్ అండ్ సావర్నిటీ. దీని తెలుగులో ఏమంటామంటే రాజ్యము సార్వభౌమాధికారం. అసలు రాజ్యం అంటే ఏంటి, సార్వభౌమాధికారం అంటే ఏంటి అనేది మనకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి టాపిక్ చాప్టర్. సో ద స్టేట్ మనందరం కూడా
ఒక రాజ్యంలో ఉన్నాం, దాన్ని ఏమంటాం స్టేట్ అంటున్నాం. మీ అందరికీ స్టేట్ అనగానే తెలంగాణ స్టేట్ అంటాం. విచ్ స్టేట్ ఈజ్ యువర్స్ అంటే ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ అవర్స్ అంటాం. దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ షార్ట్ మీనింగ్. స్టేట్ అంటే మనం నివసిస్తున్న ప్రాంతం, మనం ఉన్నటువంటి ప్రాంతము. సో వైడ్ మీనింగ్ స్టేట్ అంటే రాజ్యం. వాస్తవానికి ఇక్కడ రాజ్యం అంటే ఇండియా ఇస్ ద వన్ ఆఫ్ ద బిగ్ కంట్రీ. సో ఆల్ స్టేట్స్ ఆఫ్ విదిన్ ద కంట్రీ దోస్ ఆర్ ఆల్ బిలాంగ్స్ టు వన్ స్టేట్ సైన్. మనందరం కూడా భారతదేశ రాజ్యానికి చెందినటువంటి వ్యక్తులు మాత్రం. ఓకే, వెన్ యూ విజిట్ అమెరికా వాట్ దే ఆస్క్స్ యూ, మిమ్మల్ని ఏమడుగుతారు? హూ ఆర్ యూ? ఎట్ ద టైమ్ వాట్ యూ సేస్ ఐ యామ్ ఎన్ ఇండియన్. ఇన్ ఇండియా విచ్ స్టేట్ యూ బిలాంగ్స్ టు అన్నప్పుడు ఎట్ ద టైమ్ యూ డెలివర్ యువర్ స్టేట్ నేమ్. అండ్ దెన్ ఇన్ విచ్ ద స్టేట్, విచ్ ఏరియా, ద డిస్ట్రిక్ట్ అండ్ ద మండల్ అండ్ ద విలేజ్. సో ద లివింగ్ ఏరియా, మనం ఎక్కడైతే నివసిస్తున్నామో అదే మన రాజ్యం. సముద్రంలో చేపలు నివసిస్తాయి. ద స్టేట్ ఆఫ్ ఫిషెస్ ఈ సముద్రం. అంతేనా? అంటే చేపలకి రాజ్యం ఏంటంటే సముద్రం మాత్రం. నీళ్ళు ఎక్కడుంటే అక్కడ రాజ్యమే మాత్రం. మనం కూడా ఎక్కడైతే నివాసయోగ్యంగా ఉంటుందో అక్కడే మనం నివసిస్తాం, అదే మన రాజ్యం. దట్ ప్లేస్ ఈజ్ యు లివ్స్ ఇన్ విచ్ ఏరియా, దట్ ఏరియా ఇస్ బిలాంగ్స్ టు యువర్ స్టేట్. ఓకే, అర్థమవుతుందా బాబులు? అర్థం చేసుకోండి. ఇక్కడ రాజ్యం అంటే మనం నివసించే ప్రాంతాన్ని ఏమంటాం? రాజ్యం అంటాం. సో ద ఫస్ట్ స్టేట్ వర్డ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై మాకియవెల్లి. అంటే ఇది ఒక ఫ్రాన్స్కి చెందినటువంటి రాజనీతి తత్వవేత్త. సరే, ఈయన ఈ మాకియవెల్లి అనేటువంటి వ్యక్తి ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ద వర్డ్ ఆఫ్ స్టేట్ ఇన్ హిస్ బుక్ ద ప్రిన్స్. ఇన్ హిస్ బుక్ ద ప్రిన్స్. అంటే ఈ ప్రిన్స్ అనేటువంటి పుస్తకంలో ఈ యొక్క మాకియవెల్లి అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిగా ఈ స్టేట్ అన్న వర్డ్ని యూజ్ చేశాడు. ద వర్డ్ ఆఫ్ స్టేట్ ఫస్ట్ యూజ్డ్ బై మాకియవెల్లి ఇన్ హిస్ బుక్ ద ప్రిన్స్. గుర్తుపెట్టుకోండి. ఎవరు ఫస్ట్ వాడారు? మాకియవెల్లి వాడాడు. ఏ పుస్తకంలో వాడాడు? తను రచించినటువంటి ది ప్రిన్స్ అన్న వర్డ్లో అన్న బుక్లో రాజ్యం అన్న పదాన్ని మొదటగా వాడాడు. ద వర్డ్ ఆఫ్ స్టేట్ ఫస్ట్ యూజ్డ్ బై మాకియవెల్లి ఇన్ హిస్ బుక్ ద ప్రిన్స్. ఇన్ హిస్ బుక్ ద ప్రిన్స్. సో మనకు అర్థం ఏంటి అసలు రాజ్యం అనేది ఏంటి అంటే, ఇక్కడ మనకి డెఫినేషన్స్ కావాలి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఆల్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ మస్ట్ బై హార్ట్ 2 or 3 definitions concern matter. కన్సెప్ట్ చాప్టర్లో ప్రతి విద్యార్థి 2 డెఫినేషన్స్ బ్యాక్ చేయాలి. నేను ఇందాక చెప్పాను, ఒకే ఒక వర్డ్లో చెప్పాను, ద పొలిటికల్ సైన్స్ బిగిన్స్ అండ్ ఎండ్స్ విత్ ద స్టేట్. సో వాట్ ఈస్ పొలిటికల్ సైన్స్? The political science begins and ends with the state. That is the one of the definition according to A.Z. Garner. Okay. అంటే A.Z. Garner యొక్క నిర్వచనం ఏంటి? వేర్ ద స్టేట్ దేర్ ఇస్ పొలిటికల్ సైన్స్ అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నానంటే నేను రాజ్యం అంటే ఏంటి అన్నదానికి ఇంకొక డెఫినేషన్ ఇక్కడ ఉడ్రో విల్సన్. ఈయన మనకి అమెరికాకి మాజీ అధ్యక్షుడు ఉడ్రో విల్సన్. ఈయన ఒక డెఫినేషన్ ఇచ్చాడు. ద స్టేట్ ఈస్ పీపుల్ ఆర్గనైజ్డ్ ఫర్ లా విత్ ఏ డెఫినైట్ టెరిటరీ. ఏమంటున్నాడు ఆయన? ద స్టేట్ ఈస్ పీపుల్ ఆర్గనైజ్డ్. ఎవరు ఆర్గనైజ్ చేసుకుంటారు? స్టేట్ పీపులే ఆర్గనైజ్ చేస్తారు. నేను ఇందాక నేను చెప్పాను, ఒక మంచి సిటిజనే తన స్టేట్కు మంచి పనులు తీసుకుపోతాడు కదా. ఒక ఆదర్శ గ్రామం అంటాం, ఒక ఆదర్శ మండలం అంటాం. ఆ ఆదర్శ అన్న వర్డ్ అన్నదాన్ని రావడానికి ద పీపుల్స్ పార్టిసిపేషన్,
ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు పార్టిసిపేట్ అయితేనే అది మూవ్ అవుతుంది. ఇఫ్ ద పీపుల్ ఆర్ నాట్ యాక్టివ్, ఇఫ్ ద పీపుల్ ఆర్ నాట్ పార్టిసిపేటింగ్ యాక్టివ్లీ, సో దట్ స్టేట్ ఈజ్ నాట్ మూవ్స్. మనం కొంత బాధపడుతున్నాం. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా కరోనాను కొంత కంట్రోల్ చేశాయి. రీజన్ ఆఫ్ దట్ ద పీపుల్ ఆర్ లిజన్ ద వాయిస్ ఆఫ్ ది గవర్నమెంట్. మన ప్రభుత్వాలు బాగా అవేర్నెస్ ఇస్తున్నాయి. యూజ్ శానిటైజర్, మెయింటైన్ సోషల్ డిస్టెన్స్, వేర్ మాస్క్. కానీ మనం ఏం చేస్తున్నాం? డు నాట్ వేర్ మాస్క్, డు నాట్ మెయింటైన్ సోషల్ డిస్టెన్స్. ఎవరు చెప్పాలి? ఆఖరి పోలీసు వాళ్ళు కూడా దే ట్రై దేర్ లెవెల్. కరోనాను కంట్రోల్ చేయడంలో ఫస్ట్ వారియర్స్ ఆర్ పోలీస్ అండ్ డాక్టర్స్. సో ద అవేర్నెస్, ద పీపుల్స్ అవేర్నెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అమెరికాలో ఉంది, వాళ్ళు ఏమన్నా బయటకు రావద్దన్నారు. ఎస్, దే డు నాట్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఏరియా. వాళ్ళు అసలు బయటికి రాను. మనకి ఎవరో చెప్పాలి. వల్ల మనం మంచి రాజ్యాన్ని క్రియేట్ చేయాలని ప్రభుత్వాలు చెప్తున్నాయి. ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ దండం పెడుతున్నారు, ప్లీజ్ పీపుల్ కోఆపరేట్ మీ అంటే మనం ఎందుకు సహకరిస్తాం? మనం ఎవరికి అర్థం కనపడుతుంది. వల్ల ఏమవుతుంది ఇక్కడ? ద స్టేట్, ద పీపుల్ ఆర్గనైజ్డ్ ఫర్ ఎలా విత్ ఏ డెఫినైట్ టెరిటరీ. అంటే తెలుగులో ఏమంటామంటే నిర్ణీత భూభాగంలో శాసనబద్ధమైన పౌర సముదాయమే రాజ్యం. రాజ్యం అంటే ఏంటి? నిర్దేశించిన భూభాగంలో శాసనాలను గౌరవిస్తూ ఉన్నటువంటి ద గ్రూప్ ఆఫ్ ద పీపుల్ అంటే పౌర సముదాయం ఏమంటాము? రాజ్యం అంటారు. ఓకేనా? అర్థమైందా? ఏమన్నా నేను మీకు రాజ్యం అంటే ఫస్ట్ మనకి తెలియాలి. మనిషి అంటే ఏంటి? ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంది. చేతులు ఉండాలి, కాళ్ళు ఉండాలి, ముక్కు ఉండాలి, మూతి ఉండాలి, ఇవన్నీ ఉంటేనే ద మ్యాన్. మైండ్ ఉండాలి. కాబట్టి వాడిని ఏమన్నా మన మనిషి అన్నా అది నిర్మాణం. ఇఫ్ నో మన ఆర్గాన్ లేకపోతే ఏమంటామంటే ఈ ద మ్యాన్ హ్యాండిక్యాప్డ్ అంటాం. ఒక అవయవ లోపంతో ఉన్నటువంటి వ్యక్తిని ఏమంటాం? వికలాంగుడు అంటాం. కాబట్టి రాజ్యం అనేది కూడా ఒక లిమిట్స్ పెడుతుంది. నిర్ణీత భూభాగంలో ఉన్నటువంటి వాళ్ళము మనందరికి కూడా నిర్దేశించిన భూభాగంలోనే మనం ఉండాలి. ఆ భూభాగంలో నివసిస్తున్నటువంటి ప్రజల్ని ఏమంటామంటే రాజ్యం అంటాం. సో అకార్డింగ్ టు వుడ్రో విల్సన్, ద స్టేట్ ఈజ్ పీపుల్ ఆర్గనైజ్డ్ ఫర్ లా విత్ ఇన్ ఏ డెఫినైట్ టెరిటరీ. తెలుగులో ఏమన్నాను? అకార్డింగ్ టు వుడ్రో విల్సన్, నిర్ణీత భూభాగంలో శాసనబద్ధమైన ప్రజలు కలిగినటువంటి పౌర సముదాయమే రాజ్యము. ఓకేనా? అర్థమైంది కదా? ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ ఆల్ బోత్ మీడియం స్టూడెంట్స్. హియర్ ద వాట్ ఈస్ స్టేట్? అసలు ఎవరి చేత నిర్మితం అవుతుంది స్టేట్ అంటే? ఇక మన పీపుల్ చేత నిర్మితం అవుతుంది అన్నాను. ప్రతి రాజ్యానికి ఈ 5 ఎలిమెంట్స్ లక్షణాలు ఉంటాయి, అప్పుడే దాని రాజ్యం అంట. నేను మీకు చెప్పాను, ఒక మనిషికి అన్ని అవయవాలు ఉంటేనే ద మ్యాన్. ఇఫ్ వన్ ఆర్గాన్ ఇస్ ఇన్ నాట్ సైడ్ ఆఫ్ ఈ ద మ్యాన్ ఆఫ్ డిజాంపుల్డ్. సో ఇక్కడ ఈ 5 ఏమన్నా మనం ఎలిమెంట్స్ అంటాం, లక్షణాలు అన్నాం. ఈ 5 లేకపోతే దాన్ని మనం రాజ్యం అన్నాం. The one is population and the second one is territory. The third one is government. The fourth one is sovereignty. The 50th one is international recognition. Yes, the very very important question of all both many students. Here the population. Population అంటే ప్రజలు. ఇఫ్ నో పాపులేషన్ దట్ ఈస్ నాట్ స్టేట్. మనకు అర్థం అవుతుంది. ప్రజలు లేకపోతే దాన్ని ఏమంటాం? రాజ్యం అంటామా? అని అంటామా? ఇప్పుడు మనందరం కలిస్తేనే
ఒక ఊరు. మనందరం కలిస్తేనే ఒక జిల్లా. మనందరం ఉండాలి. ఇఫ్ నో పీపుల్, దట్ ఈస్ నాట్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయాస్. సో నో పీపుల్ లివ్స్ ఇన్ దట్ ఏరియా. వాట్ ద నేమ్ ఆఫ్ హిమాలయాస్? ఆల్ హిమాలయాస్ ఆర్ ఆల్ మౌంటైన్, పర్వతాలు అన్నమాట. మానవ సంచారం లేదు కాబట్టి దాన్ని రాజ్యం. సముద్రం అన్నా. సో ద పీపుల్ డు నాట్ లివ్స్ ఇన్ దట్ ఓషన్. సముద్రంలో మనిషి బతకలేదు కాబట్టి దాన్ని ఏమన్నా సముద్రం అన్నాం. ఎక్కడైతే మానవుడు నివసిస్తాడో దాన్ని ఏమన్నా రాజ్యం అన్నాం. ఇఫ్ వేర్ ద పీపుల్ లివ్స్, దట్ ఈస్ ద స్టేట్. ఇఫ్ నో పీపుల్, దట్ ఈస్ నాట్ ద స్టేట్. వేర్ ద స్టేట్ ends, when the people ends, at the time the state is ends. Is that possible? రాజ్యం మొత్తం అర్థం కావాలి. మనం చూస్తున్నాం కరోనా అనేది కొంతమందిని మాత్రమే పొట్టలు పెట్టుకుంటుంది. అందరినీ పొట్టలు పెట్టుకుంటే రాజ్యం అంతం అవుతుంది. అప్పుడు మనం భారతదేశాన్ని కానీ ప్రపంచంలో ఏ దేశానికి కూడా, ఎందుకంటే ఇది ఒక భయంకరమైనటువంటి వైరస్. అదే ఒక అర్త్క్వేక్ వచ్చిందనుకోండి, టోటల్ స్టేట్ కొలాప్స్. కానీ స్టేట్ మొత్తం అర్త్క్వేక్ రాదు. ఎస్పెషల్లీ మన నల్గొండ ఉందనుకోండి, నో అర్త్క్వేక్స్ ఇన్ ద సైడ్ ఆఫ్ అవర్స్. ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ మహారాష్ట్ర కానీ అక్కడ వస్తాయి. మనం పేపర్లో చూస్తాం, సింపతి మాత్రం వ్యక్తం చేస్తాం. కాబట్టి వేర్ ద పీపుల్, దట్ ఈస్ స్టేట్. అయితే పీపుల్ లెస్ ఉండాలా హై ఉండాలి నాట్ ఇంపార్టెంట్. లెస్ పీపుల్ ఆర్ హై పీపుల్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. పీపుల్ ఈజ్ ఇంపార్టెంట్. తక్కువ మంది ఉంటే బాగుంటుందా, ఎంతమంది ఉండాలి అనేది ఇట్స్ నాట్ ద క్వశ్చన్. సో అకార్డింగ్ టు ఒక గుడ్ స్టేట్, so which state have 5040, that state is ideal state అంటారు. రైట్ ఏమంటాడన్నా, ఏ రాజ్యంలో అయితే 5040 ఉంటారో అదొక మంచి రాజ్యం అంటారు. మరి 5040 అనేది మనం ఒక గ్రామంలోనే ఉన్నాం ఇప్పుడు మన ఇండియా. మన దగ్గర పాపులేషన్ ఎక్కువ, మీ అందరికీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ద చైనా, ఇట్ ఇస్ ద హైయెస్ట్ పాపులేషన్ కంట్రీ, అప్రాక్సిమేట్లీ 1.5 crore population. And next to India, it is 140 crores population. 140 కోట్ల జనాభా ఉన్నాం. ఇక థర్డ్ వచ్చేసి 33 కోట్లతో మీద అమెరికా. అటువంటి వేరియేషన్ ఎలా ఉందో సెకండ్ అండ్ థర్డ్. నెక్స్ట్ వచ్చి ఇండోనేషియా. ఇక తర్వాత ప్రపంచంలో అన్ని దేశాలు కూడా లెస్ పాపులేషన్ కంట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ the Vatican City is only 5,000 population. Andorra population అంటే only 5,000 population. So the population is not important. Population, ratio of population is not important. Population is important. ఎంతమంది ఉండాలనేది ఏ నిబంధన లేదు. వాస్తవానికి మన ఇండియాలో ఇంతమంది ఉండాలని లేదు. ఇక్కడికి ప్రభుత్వాలు డిటరాక్స్ దేర్ లెవెల్ వాళ్ళు చెప్తున్నారు, ఇద్దరే పిల్లలు ఉండాలి. అట్లయితేనే ఆల్ గవర్నమెంట్ స్కీమ్స్ మీకు అంతా. యూపీలో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి చెప్తున్నాడు, ఆయన ఇద్దరే ఉండాలి ప్రభుత్వ పథకాలు రావాలి అంటే. ఎందుకంటే హై పాపులేషన్ ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసు, ఏదైనా పాండమిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనము డిపెండ్స్ ఆన్ గవర్నమెంట్. ఇప్పుడు మనం ఏ జరిగినా గవర్నమెంటే ఆధారం. గవర్నమెంట్ మీద బేస్ అవుతున్నాం, ఇది తప్పు. ప్రధాని మన గవర్నమెంటే. పెళ్లి చేయాలన్నా కళ్యాణ లక్ష్మి అంటున్నాం. తర్వాత ఎన్ని రకాలుగా ప్రభుత్వం మీద ఆధారపడ్డామంటే నీకు ఒక్కరికి బెనిఫిట్ అవుతుంది, ఇంకొక వాడికి మైనస్ అవుతుంది. ఈరోజు మేము అందరం చెప్పుకుంటున్నాం పెట్రోల్ ధర పెరిగింది అని. పెరుగుతుంది, ఒకరికి బెనిఫిట్ చేస్తున్నారు, ఇంకో కొంతమందికి భారాన్ని పెంచుతున్నారు. దట్స్ ద వే ఆఫ్ ద గవర్నమెంట్. సో హూ సఫర్డ్ ఇన్ దట్ వే? The people suffer. So the population is the most important. So high population, less population అనేది ఏమీ లేదు. Where the population, they will stay. If no population, then they will not stay. అర్థమైంది క్లియర్గా నేను చెప్తుంది. ప్రజెంట్ అది ఎంతమంది ఉండొచ్చు. ఒక ఆయన 5,040 మంచి రాజ్యం అన్నాడు, ఇంకో ఆయన 10,000 ఉండాలన్నాడు. ఫైనల్గా గెటింగ్ వాట్ ఈస్ సేస్ ద మెయింటెనెన్స్ కెపాసిటీ ఆఫ్ ద స్టేట్, దట్ ఈస్ ద ఎనఫ్ ఆఫ్ ద పాపులేషన్. అంటే ఒక రాజ్యం అది పెంచి పోషించుకునే స్థాయిలో ఉండాలి. ఎలా ఉండాలి?
ప్రజలు ఉండగానే సరిపోదు, వాళ్ళని మెయింటైన్ చేయగలగాలి. 140 కోట్లను మెయింటైన్ చేయాలంటే ఎంత కష్టం అండి. ఎక్కడో ఢిల్లీలో కూర్చున్న మోడీ, ఎక్కడో హైదరాబాద్లో ఉన్నటువంటి కేసీఆర్, వీళ్ళందరూ మనల్ని ఎంతమంది హ్యాండిల్ చేయగలుగుతారు? మీకు తెలుసు, ఇంతమంది పాపులేషన్. కాబట్టి లెస్ ఆర్ హై నాట్ ఇంపార్టెంట్, పాపులేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అర్థమైందా క్లియర్గా మీకు? రైట్. సరే, నెక్స్ట్ ఇది టెరిటరీ అన్నాం. టెరిటరీ అంటే భూభాగం. ఏంటి భూభాగం? ఎంత భూభాగం ఉన్నారు ఒక రాజ్యానికి? వాస్తవానికి యు నో అబౌట్ ద రష్యా. సో ఇట్ ఈస్ ద హైయెస్ట్ టెరిటరీ కంట్రీ. ప్రపంచంలో ఎక్కువ విస్తీర్ణం ఉన్నటువంటి కంట్రీ ఏంటంటే రష్యా. మనం 5th ప్లేస్లో ఉన్నాం. సో ఇఫ్ నో టెరిటరీ దట్ ఈస్ నాట్ స్టేట్స్. టెరిటరీ అంటే బౌండరీ అంటాం. మనం క్రికెట్ ఆడుతుంటే బౌండరీ దాటితే అది 4, పైకి లేస్తే 6 అయినట్టుగా. కారణం ఏంటంటే ఆ భూభాగాన్ని దాటి బయటకు పోయింది అని. విధి భూభాగం 1, 2 వస్తాయి, వితౌట్ భూభాగం 4 వస్తుంది, 6 వస్తుంది. కాబట్టి మనకి సర్టెన్ ఏరియా ఉండాలి. మనం ఎందుకు పెట్టుకుంటే యాక్చువల్లీ యూ హ్యావ్ సమ్ బౌండరీస్, ద లెఫ్ట్ అదర్ సౌత్, రైట్ అదర్ సౌత్, ఈస్ట్ అదర్ సౌత్, నార్త్ రోడ్. So that is the boundary of your house. So 150 yards. So that 150 yards belongs to you. In that 150, you have one neem tree. In that 150, one neem tree is in that place. That neem tree belongs to you. మన ఇంట్లో 150 గజాల్లో ఒక యాప చెట్టు మన భూభాగంలో ఉంది. That tree is belongs to whose side? Our side. మన వైపే చెందుతుంది అది. మన భూభాగంలో ఏదైనా మందే. కాబట్టి ఏ ప్రదేశానికైనా, అంటే ఏ స్టేట్కైనా టెరిటరీస్ కంపల్సరీ భూభాగం ఉండాలి. అందులో ఉన్నటువంటి నదులు కానీ, అందులో ఉన్నటువంటి సముద్రాలు కానీ, అందులో ఉన్నటువంటి పర్వతాలు కానీ అన్నీ కూడా ఆ టెరిటరీకే చెందుతాయి, ఆ భూభాగానికే చెందుతాయి. అర్థమైంది క్లియర్ నేను చెప్పేది ఇప్పుడు మీకు? దిస్ ఇస్ ద క్లాస్ రూమ్ ఆఫ్ నీలగిరి. All furniture of in this class belongs to this colleague and this class. మీరు మనం చూస్తాం, బోర్డు వేస్తారు 9వ తరగతి అని. ఆ 9వ తరగతి చుట్టూ కొన్ని గోడలు ఉన్నాయి, దాంట్లో కొంత ఫర్నిచర్ ఉంది, ఒక 2 ఫ్యాన్లు ఉన్నాయి. అవన్నీ కూడా మన భూభాగమే, మనకి చెందినటువంటి. సో ఇఫ్ నో టెరిటరీ, దట్ ఈస్ నాట్ స్టేట్. నో టెరిటరీ. టెరిటరీ అంటే తెలుగులో ఇక్కడ ఏం చెప్పేదాన్ని ప్రదేశం అంటాం, భూభాగం అంటాం. ప్రతి రాజ్యానికి కొంత భూభాగం ఉండాలి. మనం కనుక వ్యవసాయం భూమిలో గెట్లు పెట్టుకుంటాం, ఈ గెట్టు నుంచి నాది, ఆ గెట్టు నుంచి ఇది అన్నట్టుగా. ఈ గెట్టు లోపల అన్ని మనమే. అంతే కదబ్బాయి, అంతే కదమ్మాయి, రైట్? కాబట్టి ఇట్ ఈస్ టెరిటరీ. అండ్ ద థర్డ్ వన్ ఈస్ గవర్నమెంట్. సో ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వండర్ఫుల్ organ, element of the state. So what I say is you government. So the government is between people and state. ప్రజలకి రాజ్యానికి మధ్య ఉండేటువంటిదే గవర్నమెంట్. Every government have how many organs? 3 organs. One is legislature, executive, judiciary. Executive, judiciary. శాసనసభ, కార్యనిర్వాహక వర్గం, న్యాయశాఖ అంటాము. ప్రతి గవర్నమెంట్, ఇఫ్ నో గవర్నమెంట్ ద స్టేట్ డు నాట్ మూవ్స్. సో ద గవర్నమెంట్ ఈజ్ ఎలెక్టెడ్ బై ద పీపుల్. ద లైఫ్ ఆఫ్ గవర్నమెంట్ టోటల్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ ద పీపుల్. దే ఎలెక్ట్ ది గవర్నమెంట్. The people watch the way of the government at the time of elections. They choose their government. మనందరికీ తెలుసు. ప్రభుత్వం అనగానే ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆ కేసీఆర్ ప్రభుత్వం కూడా ఎవరి చేతి ఎన్నికైంది? మన చేతి ఎన్నికైంది. ఇట్ ద కంట్రీ ఆఫ్ డెమోక్రటిక్, ప్రజాస్వామ్య రాజ్యం. కాబట్టి మన నేతలని మనమే ఎన్నుకున్నాం, వాళ్ళే మనకి అభివృద్ధి చేస్తారు అనేది మన యొక్క
విశ్వాసం. గవర్నమెంట్ కూడా చేసి రీజన్ ఆఫ్ దట్ ద సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దోస్. వాళ్ళ ముందు అసలు సోర్సెస్ లేవు. అందుకే ప్రభుత్వ భూములు అమ్ముతున్నారు, ప్రభుత్వ భూములు ఖాతాలు పెడుతున్నారు, తనఖాలు పెడుతున్నారు, అప్పులు తెస్తున్నారు. ద రీజన్ ఆఫ్ దట్ వాళ్ళు తిరిగి ఎన్నిక కావాలి. రైతు బంధు, రైతులందరూ తిరిగి ప్రభుత్వానికి ఓటేయాలి. పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరు వాళ్ళకే ఓటేయాలి. సో దీస్ స్కీమ్స్ ఆర్, మీకు తెలుసు అనుకుంటాను, ప్రపంచంలో అనేక దేశాల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి ద గవర్నమెంట్ డు నాట్ ఎంకరేజ్ దోస్, సపోర్ట్ చేయవాలి. ఫ్రీ స్కీమ్ ఇది ద వరస్ట్ స్కీమ్. కేవలము ఎడ్యుకేషన్ ఇట్ ఇస్ ద కంపల్సరీ నెసెసరీ వన్. అండ్ దెన్ ద హెల్త్, మీకు తెలుసు కరోనాతో లక్షలు పెట్టుకొని ఖర్చు పెట్టాము. ఇచ్చే 2,000 బదులు ఓ 10,000 రూపాయలు పెట్టి వైద్యాన్ని అందిస్తే దట్ ఈస్ ద క్రెడిట్ ఆఫ్ గవర్నమెంట్. ద పీపుల్ బిలీవ్స్ దట్. మనకు తెలుసు బెడ్లలో ఆక్సిజన్ లేదని చెప్తున్నా కొద్దీ ప్రభుత్వం ఏం చేసింది, ఐ కాంట్ హెల్ప్, నేను చేయలేను ఏమి కూడా. కారణం ఏంటి, అక్కడ ఫ్రీ ఇచ్చి మనం మీకు నెలకు 2,000 ఇవ్వాలి, ప్లస్ రైతు బంధు ఇవ్వాలి. ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సో ద గవర్నమెంట్ హ్యావ్, ఎనీ గవర్నమెంట్ హ్యావ్ 3 essential organs. ద వన్ ఈజ్ లెజిస్లేచర్, శాసనసభలు అంటాం. మనం ఎన్నుకునేటువంటి శాసనసభలే మనకు అవసరమైన శాసనాలు చేస్తాయి. ద లెజిస్లేచర్స్ బిల్స్ లాస్. చట్టాలు ఎవరు చేస్తారు, లెజిస్లేచర్స్ మాత్రమే చేస్తారు. దట్ ఈస్ ద లెజిస్లేచర్. అండ్ దెన్ ద ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ మీన్స్ కార్యనిర్వాహక వర్గం, హూ ఇంప్లిమెంట్ ద లాస్ ఆఫ్ దట్ ఆర్గన్ ఈజ్ ఎగ్జిక్యూటివ్. సో ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ ఇన్ దిస్ సైడ్, ద ఎగ్జిక్యూటివ్ సైడ్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ జుడిషియరీ. సో ఇట్స్ రోల్ ఈజ్ ఇండిపెండెంటరీ రోల్, స్వతంత్రంగా పనిచేస్తుంది. ఇట్ ఈస్ నాట్ రిలేటివ్ ఆఫ్ సమ్ పర్సన్, సమ్ ఆర్గనైజేషన్. ద డిపార్ట్మెంట్ ఆఫ్ జ్యుడిషియరీ ఈజ్ ఇన్ ఆల్. అందరికీ న్యాయాన్ని అందించడానికి జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. సో దీస్ ఆర్ 3 organs ఆఫ్ గవర్నమెంట్. తెలుగులో అడుగుతారు ప్రభుత్వాంగాలు అంటే, ఇంగ్లీష్లో అడుగుతాడు ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ అంటే. అప్పుడు కంపల్సరీ 2 మార్కులు వస్తాయి, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. ఇన్ తెలుగు శాసనసభలు, 2 కార్యనిర్వాహకము, 3 న్యాయశాఖ అంటారు. ఇవి 3 ప్రభుత్వానికి ఉండేటువంటి ముఖ్యమైనటువంటి ఆర్గాన్స్, అంగాలు. ఓకే. అండ్ దెన్ ద 4th వన్ ఈజ్ సావర్నిటీ, సార్వభౌమాధికారం అంటాం తెలుగులో. The supreme power of the state is called sovereignty. Very important one. If you have supreme power to the side of state, the state is like equal to dead body. అంటే పవర్ ఉండాలి, సుప్రీం విల్. మన కాలేజీకి వెళ్ళాం, ప్రిన్సిపల్ ఉంటాడు. సో ఈ యాక్చువల్లీ ఈ ద సావర్జిన్ ఆఫ్ టోటల్ కాలేజ్. ఈ కాలేజీలో పనిచేసే విద్యార్థుల మీద, ఉపాధ్యాయుల మీద అధికారాన్ని చలాయిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రిన్సిపల్ అవ్వాలి. మన స్కూల్ హెడ్ మాస్టర్ ఉంటాడు. సో ఈ మెయింటైన్ అథారిటీ ఆఫ్ ది స్టాఫ్ అండ్ ది స్టూడెంట్స్ ఆఫ్ ఇన్ హిస్ స్కూల్. సో ఎట్ ద టైమ్ హీ యూజ్ హిస్ పవర్, దట్ పవర్ ఈస్ కాల్డ్ sovereignty. Supreme will of the state or supreme power is called sovereignty. Okay. And then the final was international recognition, అంతర్జాతీయ గుర్తింపు అంటారు. So these 5 are essential elements of the state. Okay.